బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరగుట్టలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా మూకునూరుపాలెం అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబ్ పేలడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. కరగుట్ట శివారు ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అనుమానితులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో బలగాలు అక్కడికి చేరుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా మావోయిస్టుల్లో ప్రముఖులను ఆపరేషన్ కాకర్ పేరుతో హతమార్చిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది పోలీసుల ఎదుట కూడా లొంగిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రగుట్టలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా మూకునూరుపాలెం అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబ్ పేలడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక కర్రగుట్ట శివారు ప్రాంతంలో జల్లపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, వెన్నెల కర్రగుట్టలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం ములుగు జిల్లా ముకునూరుపాలెం అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రెషర్ బాంబు పేలడానికి సంబంధించిన ఘటనలో ఆ ప్రాంతంలో దంగల్ గ్రామానికి చెందినటువంటి ఒక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన అక్కడ సంచలనాత్మకంగా మారింది. గాయాల పాలైనటువంటి ముగ్గురు వ్యక్తుల్ని కూడా బీజాపూర్ జిల్లాకి చికిత్స నిమిత్తం తీసుకెళ్లడం కూడా నిన్న సాయంత్రం జరిగింది. అంటే దంగల్ గ్రామస్తులకు సంబంధించి పుట్టగొడుగుల కోసం వేరేందు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ప్రెషర్ బాంబు పేలడంతో దంగల్ అడవికి వెళ్ళి అక్కడ ఏరుతున్న సమయంలో ప్రెషర్ బాంబు పేలి అక్కడ కవిత కుడియం అనే మహిళతో పాటు సంతోష్, మరో కన్నయ్య అనేటువంటి ముగ్గురు తీవ్రంగా గాయాలపైన సంఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో తెలంగాణ కేంద్ర బలగాలకు సంబంధించి ఆపరేషన్ కగార్ పేరుతోటి తీసుకున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో నక్సలైట్స్ వేరువేత సంఘటనకు సంబంధించిన దాని మీద ఒక్కొక్కటి ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలతో పాటు సామాన్య కార్యకర్తలు కూడా మరణిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అయితే అక్కడ చనిపోయిన సంఘటనలకు సంబంధించి మరోవైపున నక్సలైట్స్ కూడా తన ఉనికిని చాటుకునేందుకోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తాము. దాంట్లో భాగంగానే ప్రెషర్ బాంబు ప్రశాంతమైనటువంటి అడవిలో ప్రెషర్ బాంబు పెరగడంతో అక్కడ గిరిజన దంగల గ్రామం చెందినటువంటి గిరిజనులు తీవ్రంగా గాయాలైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కేంద్ర బలగాలతో పాటు అటు నిఘా వర్గాలు ప్రధానమైనటువంటి నక్సలైట్స్ వేరువేత కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక టీము అప్రమత్తంగా ఉండి అక్కడ ప్రస్తుతం అక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎవరు పెట్టారు, ఎలా జరిగింది సంఘటన, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, ఎవరు సంచరిస్తామని చెప్పేసి అనుమానితుల కోసం ప్రస్తుతం అక్కడ సర్చింగ్ జరుగుతూ ఉంది. ఏ క్షణమైనా సరే అనుమానితులను పట్టుకోవాలని చెప్పేసి ఆ ప్రాంతంలో దరిదాపుల్లో ఎవరైనా మావోయిస్టులు ఎవరైనా ఉంటే వారిపై కూడా అటాక్ జరిపేందుకోసం కూడా వెనకాడేది లేదని చెప్పేసి ఇప్పటికీ అక్కడ భద్రతా బలగాలు ప్రకటించాయి. దీంతో ఒక్కసారిగా ముకునూరుపాలెం చెందినటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.